థ్యాంక్ యూ. మిమ్మల్ని మా వాళ్ళందరూ మహిషాసురుడు హీరో కదా సార్ అని అడుగుతున్నారు సార్. అవును ప్రొడ్యూసర్ కూడా. మీరెవరో చెప్పలేదు. నా పేరు గీతానంద్. ఐఎమ్ ఏజిఎం ఆఫ్ మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, గలీగల్స్ హాస్పిటల్. బాగు చేసుకునే చికిత్సా విధానాలు ఇంతవరకు కనిపెట్టబడలేదు గ్యారంటీగా. ఇంకా లాస్ట్ అంటే మొత్తం ఇంకా జీవితమే లేదు, అంతా ఫెయిల్ అయిపోయింది, గుండె పనికిరాదు, మొత్తం అదే ఊపిరితిత్తులు చెడిపోయినాయి, దానివల్ల గుండె పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనే సిచ్యువేషన్లో ఇట్లాంటి మన ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ దగ్గరకు వస్తే ఆ ఊపిరితిత్తుల్ని లేదా గుండెని మార్చేయాలంతే. అంటే పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా చూస్తూ ఉండాలి, డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మార్చుకోవాలి. అంటే ఎంత ఇబ్బంది చూడండి. అంటే ఆ ప్రాసెస్లో పేషెంట్స్కి ఎంత ఇబ్బంది ఉంటుందంటే, మొన్నే ఒక 20 ఏళ్ళ అమ్మాయికి ప్రొసీజర్ చేసాం, ఇంకా పెళ్ళవలేదు, జాబ్ చేసుకుంటూ ఉంటుంది, తండ్రి చనిపోయాడు, చిన్న ఫ్యామిలీ. అంటే వీళ్ళు అంటే ఎలా సంపాదించి కెరియర్ చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లలతో సుఖ సంతోషాలుగా ఉండాల్సిన ఒక చక్కటి అమ్మాయి ఇటువంటి జబ్బు వచ్చిందనుకోండి, అంటే మందులు లేవు, ట్రీట్మెంట్లు లేవు, ఆపరేషన్లు చేయలేం. లాస్ట్ అది అంటే ఈ కష్టాన్ని భరించుకుంటూ ఒక 2-3 ఏళ్ళు గడిపితే అది ఫెయిల్ అయ్యే వరకు ఆగి అప్పుడు గుండె మార్చుకోవాలి లేదా ఊపిరితిత్తులు మార్చుకోవాలి. అంటే ఇది ఒక విధంగా శాపం లాంటిది. అంటే సైంటిఫిక్గా కూడా మేమంతా కూడా చాలా రీసెర్చెస్ చేస్తూ ఉంటాం ఇటువంటి అంటే చికిత్స లేని జబ్బుల గురించి. ఇటువంటి చికిత్సా విధానాన్ని ఫస్ట్ టైము మన గ్లెనగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయడం జరిగింది. అంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఒక జబ్బుకి, చికిత్స లేని ఒక జబ్బుకి ఒకే ఒక మాత్ర ఉందండి, ఒకే ఒక మాత్ర. అది కొద్ది వరకు పనిచేస్తుంది. అంటే బాగా ఆకలి అయ్యే వాడికి ఒక ఫుల్గా ఒక కుండ బిర్యానీ ఇస్తామనుకోండి, ఆ ఛాన్స్ ఉన్నప్పుడు అది లేకుండా ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చినట్టు ఈ మాత్ర అనేది. అంటే ఆ జబ్బుని ఫుల్ క్యూర్ చేసి రివర్స్ చేసే ప్రాసెస్ ఇంతవరకు లేవు. ఎందుకంటే ఇది జన్యు లోపం, అది జబ్బు ముదురుతూనే ఉంటుంది, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. మరి ఇట్లాంటి కఠినమైన రేర్ అని చెప్పలేమండి. ఎందుకంటే చెక్ చేస్తే ఒక 1000 మంది ఆడవాళ్ళల్లో ఇటువంటి జబ్బులు బయటపడవచ్చు. అది జాగ్రత్తగా గమనించుకోకపోతే అలాగే ముదిరి ఒకరోజు ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ కానీ లంగ్ కానీ. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి, మన డాక్టర్ గారు చేస్తారు. కానీ ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆప్షన్స్ లేవా, బాధపడాల్సిందేనా అనేటివి లేవా, దీన్ని ఏం చేసుకోలేమా అనే ఒక క్వశ్చన్ మీద రీసెర్చ్ చేసి కొద్దిమంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో ఒక కొత్త చికిత్సా విధానం అనేది డిజైన్ చేయగలిగాం మేము గ్లెనగిల్స్ హాస్పిటల్లో. ఫస్ట్ టైం మన ఇండియాలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దాన్నే పల్మనరీ డీనర్వేషన్ థెరపీ. ఈ పదం అనేది పల్మనరీ డీనర్వేషన్ థెరపీ అంటే ఆ ఊపిరితిత్తుల్లో రక్తనాళాలకి టాక్సిక్ కెమికల్ అంటే విష పదార్థాలను రిలీజ్ చేసే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అటువంటి దానికి లేజర్ ట్రీట్మెంట్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సా విధానం ద్వారా ఆ టాక్సిక్ హార్మోన్స్ తగ్గించి ఆ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తే పేషెంట్కు ఆయాసం అనేది తగ్గుతుంది, లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఈ థెరపీని ఫస్ట్ టైము మన ఇండియాలో మన హాస్పిటల్ గ్లెనగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయగలిగాం. సో ఈ ఒక్క డిసిప్లిన్ అని, ఈ ఒక్క చికిత్సా విధానాన్ని ఒక పకడ్బందీగా అంటే రిస్క్ లేకుండా తయారు చేసి, సో ముందు కొన్ని 100 మంది పేషెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలని వీటి మీద రీసెర్చ్ చేసి రూపొందించిన పద్ధతి ఇది, పల్మనరీ డీనర్వేషన్ థెరపీ. మొట్టమొదటగా మనమే చేయగలిగినాం, అందుకు సంతోషంగా ఉంది. రిజల్ట్ మన కళ్ళ ముందు ఉంది. ఒకసారి నుంచి కూడా కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారు. సో అట్లాగా మనం ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఆన్ పార్ విత్ వరల్డ్ క్లాస్, అంటే డెవలప్ చెందిన దేశాలకి ఏమాత్రం తగ్గి లేము, అన్ని అవకాశాలు ఉన్నాయి అని ఫైనల్ కంక్లూషన్. కాస్ట్ ఓకే, మంచి క్వశ్చన్ అండి. ఇది మేబీ ఇంకా ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ, దీనికి ఎక్విప్మెంట్ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇప్పటికే యావరేజ్ కాస్ట్ 4 to 5 lakhs అని చెప్తున్నాయి. ఎందుకంటే పరికరాలు కొనాలి, రోబోటిక్ కెథీటర్స్ అని. ఇందులో కాస్ట్ అనేది లాభాలకు సంబంధించింది కాదు, డాక్టర్కు సంపాదించుకునేది కాదు. పరికరాలు అమెరికా నుంచి తెప్పించి వాడాలి కాబట్టి, అందులో రోబోటిక్ కెథీటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. ఎక్విప్మెంట్ కోసం ఖర్చు వస్తుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ 4-5 లక్షల మధ్యలో అప్రాక్సిమేట్ కాస్ట్.
ఇప్పుడు 2-3 కలిపి చేసామనుకోండి, ఒకసారి అది కెథిటర్ యాక్టివేట్ అయిన తర్వాత మ్యాపింగ్ అంటారు, ఒక 12 to 18 అవర్స్ మనం ఆ స్పాన్లో 3-4 కూడా చేసుకోవచ్చు. అప్పుడు కాస్ట్ ఇస్తుంది. డబ్బు అనేదని కాదండి, మేబీ 3.5 lakhs కూడా కొంతమందికి చేయగలుగుతాం. నేను వీ కెన్ హెల్ప్ చేసుకోగలడం అనేది రిజల్ట్ అనమాట. ఇవి మన స్కేల్స్. పేషెంట్ సీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. కష్టం ఉంటుంది, కానీ అట్లీస్ట్ తన పనులు ఈ రోజు కూడా తను చేసుకోగలదంటే ఈ థెరపీస్ వర్క్ చేస్తున్నాయి. 10 years తర్వాత మళ్ళీ ఇదే ప్రక్రియ చేయొచ్చా సార్ పేషెంట్? డెఫినెట్గా. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు స్టెంట్ అనేది ఎప్పుడు చూశారు మీరు? 20 ఏళ్ళకి ముందు స్టెంట్ లేదు, 25 ఏళ్ల క్రితం స్టెంట్ లేదు, అందరి బైపాస్ లేదు. అట్లా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పేస్ మేకర్లు వచ్చాయి, రోబోటిక్ కెథిటర్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ చేస్తాడు సార్, డావిన్సీ అని రోబోటిక్ సర్జరీస్ చేస్తారు. సో అట్లా ఖచ్చితంగా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో టెక్నాలజీ మారిపోతుంది. అసలు ఈవెన్ సర్జరీ సూది కూర్చే అవసరం కూడా లేకుండా ఎక్స్టర్నల్ థెరపీస్ రావచ్చు, పాసిబిలిటీ ఇస్తే ఒక మనిషికి. అంటే పేషెంట్ని ఛాంపియన్ లాగా పరిగెట్టాలి అని అంత రిజల్ట్ ఇవ్వకపోతే, కానీ ప్రొలాంగింగ్ ద సర్వైవల్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ సైన్స్లో ఇవ్వనమాట. సార్ ఏఎస్పేట మాది. నాకు 12 ఏళ్ల క్రితం వచ్చింది సార్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు రక్తం పడుతున్నది నాటుకుండా. ఆ మాట ఈ సార్ కాడికి పోయినా సార్, గురుప్రసాద్ సార్. అంత సివియర్గా ఉండింది. నాకు ఆపరేషన్ చేసి పిల్లకాయలను తీసేసారు సార్ 8వ నెలనే. ఆ మాట ఈ సారు టాబ్లెట్లు పెట్టింది సార్, తగ్గింది. ఇప్పుడు 10-12 ఏళ్ల క్రితం మళ్ళీ ఇప్పుడు మొన్న 1 నెల క్రితం బాగా లేకుండా వచ్చింది సార్. మళ్ళీ సార్ కాడికి పోతే లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి చేశారు సార్, అది బాగానే పనిచేసింది, బాగానే ఉండాలి సార్. ఇండియాలో మెడికల్ రీసెర్చ్కి వాల్యూ ఇచ్చి ఎంకరేజ్ చేయగలిగితే మన ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఏదైనా మోటివేషన్ అండి. పిల్లవాడికి నాన్న నువ్వు బాగా చదువుకో, నీకు చాక్లెట్ ఇస్తాను, నేను టూర్కి తీసుకుపోతా, పిక్నిక్ వెళ్దాం, ఒక మోటివేషన్. ఇప్పుడు సైంటిస్ట్ అన్న ఒక మేధావంతుడు కూడా ఒకనొక స్టేజ్లో ఒక మోటివేషన్ అవసరం అవుతుంది. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్, ఫండింగ్ కానీ, మోటివేషన్, ఎంకరేజ్మెంట్, టీమ్ ఇవి ఇవ్వగలిగితే, ఇప్పుడు ఎందుకు మన ఇండియన్స్ విదేశాలకు వెళ్ళి అంత సాధించగలుగుతున్నారు? ఈరోజు నేను మాట్లాడే రీసెర్చ్ అంతా కూడా చాలామంది ఇండియన్స్ అక్కడ. సో ఈ మేధో వలసలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మనము క్రికెట్ స్టార్లకి, సినిమా స్టార్లకి ఇచ్చే వాల్యూ సైంటిస్టులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ కాన్సెప్ట్, ఈ ఇతివృత్తంతో చేసిన మోదీ అది. ఇప్పుడు ₹1,00,00,000 అవుతుందండి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్. మా వాడు 5 లక్షలకు తయారు చేస్తా అంటున్నాడు మా సైంటిస్టు. ఎందుకు చేయలేమని అడుగుతున్నాను. దానికి అవకాశాలు ఇవ్వండి, చేసుకుంటాం. ఈరోజు కొన్ని వస్తున్నాయి, మైవాల్వ్ అని ట్యాబీకి సంబంధించిన కొన్ని వాల్స్ ఇండియాలో తయారు చేసుకోగలుగుతున్నాం. చిత్రా వాళ్ళు డాక్టర్ గారు ఎన్నో చేసింటారు ఆపరేషన్. మరి వాళ్ళ పేర్లు అవి ఎందుకు సస్టైన్ అవ్వటం లేదు? అంటే ఎంకరేజ్ ద సైన్స్, ఎంకరేజ్ ద సైంటిస్ట్స్. పెట్టగలిగే మంచి మందు అది. లాభాలు లేవు, ఎక్కువ మంది వాడటం లేదు, ఎక్కువ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు అని కంపెనీ ఆ మందుని స్టాప్ చేస్తుంది. నేను ఓపెన్గా చెప్పలేను. ఇది నిజంగా నా ఉద్దేశంలో, నేను ఎప్పుడు పబ్లిక్ సపోర్ట్ మనిషిని. వద్దులేండి, మెడిసిన్ పేరు వచ్చేసి సెలెక్సిప్యాగ్ అంటారండి. ఇండియాలో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది అది. అంటే ఎక్కువ మంది వాడట్లేదు, ఎక్కువ డాక్టర్స్కి అవేర్నెస్ లేదు, క్లియర్ రాయటం లేదు ప్రిస్క్రిప్షన్స్ అని. అంటే ప్రాణానికి కాపాడే మందులు కూడా అంటే లాభాలు లేక వ్యాపారం కదా, సో విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఎవడు నష్టానికి వ్యాపారం చేయడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా ఇండస్ట్రీ, దానికి సంబంధించిన లాభం వదిలేయండి, అట్లీస్ట్ నష్టం రాకూడదు. ఆ నష్టాలు చవి చూస్తున్నాయని చెప్పి చాలా బాధతో చెప్పారు వాళ్ళు. సార్ మేము అన్ఫార్చునేట్లీ విత్డ్రా చేస్తున్నామని. ఇన్ని రోజులు పాపం ఆమెకి డైరెక్ట్గా సబ్సిడీ ప్రైస్తో సప్లై చేయించాం కంపెనీ నుంచే. అంటే పేషెంట్ ద్వారా పేషెంట్ యొక్క బాధని పత్రికాముఖంగా నేనే తెలియజేస్తున్నాను. దయచేసి మన గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి ఇటువంటి ప్రాణం నిలబెట్టే మందుల్ని సబ్సిడీస్ ఇవ్వండి, ట్యాక్సెస్ తీసేయండి, ఏదో ఒక స్కీమ్, ఏదో ఒక దీంట్లో పెట్టండి. ఇవి కూడా స్కీమ్స్లో చేర్చండి. ఇంకా చాలా ఉన్నాయి, మన ప్రాణదాన స్కీము, సీఎం స్కీము, ఇంకా స్కీమ్స్లో ఇవన్నీ చేస్తే చాలా వందల వేల లక్షల మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. సో ప్రతిదీ లాభంతో చూడకూడదండి. ఒక మనిషి ప్రాణం నిలబడుతుందంటే దాని విలువ అనంతం. సో దయచేసి ఆ ముఖ్యమైన మందులు కంపెనీలు
ఆ ప్రొడక్షన్ని నిలుపకుండా ఆపాలి, గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, దానికి చేయూతను అందించాలి అనేది పేషెంట్ యొక్క ఆవేదన. చాలా బాధపడి చెప్పిందామే, సార్ ఫోన్ చేస్తే తీయట్లేదు, మందులు అయిపోయినాయి అంటున్నారు, మందులు ఇప్పుడు మేము తయారు చేయట్లేదు అంటున్నామంటే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇది. సో దయచేసి ఈ న్యూస్ మీడియాకి మాత్రమే ఇది సాధ్యం. సో చాలా మందులు ప్రాణాలు కాపాడేవి ఉండే, లాభాలు లేవని వాటిని ముగించకండి. గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని ఒక కమిటీని వేసి డాక్టర్స్తో మీటింగ్ పెట్టి ఇటువంటివి ఏవి అని లిస్ట్ చేసి ఆ కంపెనీలకి కొంచెం చేయూతనిచ్చి దీన్ని కంటిన్యూ చేయాలనేది పత్రిక ముఖాన మనకు ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి చేరాల్సిన న్యూస్ ఇది. సో దయచేసి దీన్ని హైలైట్ చేయండి పత్రిక. గ్లెనగిల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ అయింది గీత్ హౌస్ అని. ప్రతి నెల మొదటి ఆదివారం నేను వస్తాను. ఒకసారి మనకి హైపర్ టెన్షన్కి వచ్చేసి ఈ డీనర్వేషన్ అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు. అది అంటే మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి 2011లో గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైజ్ అయింది. బట్ ఇప్పుడు చూశారంటే ఇది అలాంటి ఒక ప్రొసీజరే ఇది కూడా. ఇప్పుడు అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు, పల్మరీ ఊపిరితిత్తులో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువైనప్పుడు వాళ్ళు లాంజివిటీని వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి, అంటే వాళ్ళు 2 years ఉంటారంటే కనీసం ఒక 4 years ఆర్ 5 years. దాని తర్వాత వచ్చేసి మీన్ టైం వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి. ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఉండే టైంని వచ్చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలా. సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను, డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు. తను ఆక్సిజన్ మీద డిపెండెంట్గా ఉంది, చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది, ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతూ ఉన్నింది తను. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, మనం వచ్చేసి ఇప్పుడు చేసామంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది, దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు. అండ్ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ వచ్చేసి 3/4 ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది తను చేసిన తర్వాత. సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెకిపెనిక్గా, అంటే చాలా ఆయాసం ఎక్కువ ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కాకుండా వచ్చేసి ఇలా కూర్చోన్నారు ఆమె. సో ఇన్ఫ్యాక్ట్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది. సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది గ్లెనికల్స్లో వచ్చేసి ఉంది ఇప్పుడు. అంటే యాజ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అంటే ట్రాన్స్ప్లాంట్ పల్మాలజీ కానీ, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ కానీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ, ఇవన్నీ వచ్చి అండర్ వన్ రూఫ్లో వచ్చేసి ఉన్నది కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. సో డెఫినెట్గా నేను ప్రజలకు వచ్చేసి ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకొని చెప్పేసి విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.